దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు మర్మములు, పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములను ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి ఒకానొక దినాన ఆ సముద్ర తీరమున జన సమూహమంతా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఒక ఉపమానాన్ని వారికి బోధించాడు. ఒక పొలములో విత్తనాలు విత్తడానికి వెళ్ళినటువంటి రైతును గురించినటువంటి ఉపమానము, ద పారబుల్ ఆఫ్ ద సోవర్. అయితే ఆ యొక్క రైతు విత్తనములు విత్తడానికి బయలుదేరాడు. మరి అతడు విత్తనాలు విత్తినప్పుడు 4 చోట్ల ఆ విత్తనాలు పడ్డాయి. 4 చోట్ల ఆ విత్తనాలు పడ్డాయి. మొట్టమొదటిగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. అయితే అవి త్రొక్కబడి పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. రెండవదిగా కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచి చెమ్మలేనందువలన ఎండిపోయాయి. మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. మరి ముండ్ల పొదలతో పాటు ఆ విత్తనము ఎదగలేక అణిచివేయబడింది. ఇక నాలుగవదిగా కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలను పడ్డాయి. అయితే ఏమిటి ఈ నేల, ఏమిటి ఈ విత్తనాలు, ఏమిటి ఈ ఫలములు అనేటువంటి విషయాలను గనుక మనం ధ్యానిస్తే, క్రీస్తు ప్రభుల వారు శిష్యులతో పలికినటువంటి మాట విత్తనము దేవుని వాక్యమని మనం నేర్చుకున్నాం. విత్తనము దేవుని వాక్యము. ఆ విత్తనము క్రీస్తు ప్రభుల వారు. దేవుని రాజ్యమును స్థాపించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారే నీ కొరకు, నా కొరకు ఇదిగో దేవుని సువార్తను, దేవుని రక్షణను ఆయన మన కొరకు తీసుకుని వచ్చాడు. అయితే ఈ నేల దేనికి సాదృశ్యముగా ఉంటున్నదంటే మన ఆత్మీయ జీవితమునకు సాదృశ్యమై ఉంటున్నది. మన ఆత్మీయ జీవితము ఎదిగి ఫలించాలి అంటే మన ఆత్మీయ జీవితమునకు మూలాధారమైనటువంటి మన హృదయమే ఆ నేల. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచబడాలి. దేవుని వాక్యం అనేటువంటి విత్తనము నీ హృదయం అనేటువంటి నేలలో భద్రముగా దాచబడినప్పుడు అది మరి ఫలించి, వేరుపారి ఫలించి మరి మొక్కగా ఎదిగి దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించగలుగుతూ ఉంది. కాబట్టి ఆ మొట్టమొదటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు ఈ ఉపమానాన్ని గురించి. త్రోవ పక్కన ఉండువారు వాక్యమును విందురు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు సాతాను వచ్చి వారి హృదయములలో నుండి ఆ వాక్యమును ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఈ యొక్క త్రోవ పక్కన ఆయన మరి ఆ రైతు విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు మరి ఆయన మరి తన పొలములో విత్తనాలు విత్తుతుంటే మరి పొలం పక్కన ఉన్నటువంటి త్రోవలో కొన్ని విత్తనాలు పడిపోయాయి. ఆయన మరి పొలము గట్టుకు వచ్చినప్పుడు ఆయన విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు వెళ్ళిపోయి త్రోవ పక్కన పడిపోయాయి. అయితే ఆ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల పరిస్థితి ఏమైంది అంటే ఇదిగో అవి త్రొక్కబడ్డాయి. మరి పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరి ఆయన ఏమంటాడంటే ఇదిగో త్రోవ పక్కన ఉండువారు ఈ యొక్క మరి త్రోవ పక్కన ఉండేటువంటి ఆ విత్తనములు, ఆ యొక్క త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ నేల ఎవరికి సాదృశ్యంగా ఉంటూ ఉందంటే ఇదిగో వారు వాక్యమును విందురు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు సాతాను వచ్చి వారి హృదయములో నుండి ఆ వాక్యమును ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఇక్కడ చూడాలి ప్రియులారా, ఈ త్రోవ పక్కనున్నటువంటి నేలను పోలిన వారెవరు
త్రోవ పక్క నుండి నేల ఎవరికి సాదృశ్యంగా ఉంటూ ఉంది అంటే మరి ఇదిగో దేవుని వాక్యాన్ని వింటారు కానీ వారు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు, దేవుని వాక్యాన్ని వారు అంగీకరించరు, దేవుని వాక్యాన్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి వారు, విన్నటువంటి దేవుని వాక్యాన్ని మరి వారు కాపాడుకోవాలనేటువంటి ఆలోచన లేనివారు. మరి త్రోవ పక్కన మరి త్రోవలో పడినటువంటి విత్తనాలను కనుక మనం గమనించినట్లయితే ఆ త్రోవన నడిచే వారందరూ ఆ విత్తనాలను త్రొక్కేస్తూ ఉన్నారు. త్రోవన వెళ్ళే పశువులు లేదంటే మరి పక్షులు ఆ విత్తనాలను తినేస్తున్నాయి. అనగా ఆ త్రోవలో ఉన్నటువంటి ఆ స్థలమునకు రక్షణ లేదు. క్రీస్తు ప్రభుల వారి మాటలను విన్నటువంటి నీకు నాకు దేవుడిచ్చేటటువంటి హెచ్చరిక ఏమిటి అంటే, ఇదిగో నీ జీవితంలో మరి నీ కొరకు నాటబడినటువంటి ఆ వాక్యము, నీ కొరకు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి రక్షణను నీ హృదయంలో భద్రపరచుకో. విన్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో భద్రంగా దాచుకో. ఆ వాక్యము ఫలించడానికి మరి వాక్యానికి నీ మనస్సును నీ చిత్తాన్ని అప్పగించు. వాక్యం యొక్క అధికారానికి నీ ఒప్పుకొనడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ హృదయాన్ని కాపాడుకో. ఆ వాక్యము ఫలించడానికి కావలసినటువంటి పరిస్థితులను నీ హృదయంలో మరి కలుగజేసుకోవాలంటే నేను ఆ వాక్యానికి విధేయత చూపు వారంగా ఉండవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటాడు, హృదయము బహు ఘోరమైనటువంటిది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఒకని ప్రవర్తనను బట్టి దాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుట యెహోవా అను నేను చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. నీ హృదయం అనే నేలను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన తన వాక్యాన్ని నీకు అనుగ్రహించాడు. మరి ఆ విత్తబడిన వాక్యము, ఆ అనుగ్రహించినటువంటి ఆ రక్షణ నీ హృదయంలో భద్రంగా దాచుకుంటే, నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షణ పొందుతావు. దేవుని మాటల యందు నమ్మిక ఉంచి విత్తబడినటువంటి ఆ విత్తనాన్ని గనక నీ హృదయంలో భద్రపరుచుకోగలిగితే నీ ఆత్మీయ జీవితం ఫలిస్తూ ఉంది, నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళబడతావు. కాబట్టి ఈరోజు నీ హృదయం అనే నేల ఎలాగుంది? ఒకవేళ ఇదిగో అందరూ నడుస్తున్నటువంటి ఆ త్రోవను పోలి ఉన్నదేమో నీ హృదయము. ఈ లోక విషయాల వైపు, ఈ లోక మరి ఆశల వైపు నీవు చూస్తున్నావేమో. రాజైన సొలొమోను అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. హల్లెలూయా. నీ హృదయమును కాపాడుకో, నీ హృదయాన్ని సిద్ధపరచుకో. దేవుని వాక్యము నీకు అందించబడుతుంది అనునిత్యము. దేవుడు తన దాసుల ద్వారా, దేవుడు మరి అనేకమైనటువంటి సూచక క్రియల ద్వారా, అనేకమైనటువంటి మరి తన అద్భుత కార్యముల ద్వారా దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తూ ఉండగా, తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో నిత్యము మాట్లాడుతూ ఉండగా, ఇంకా నీవెందుకు ఆయన మాటలను అంగీకరించవు? ఇంకెంతకాలము మనము దేవుని వాక్యాన్ని విసర్జించే వారంగా ఉందాం? ఇంకెంతకాలము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోకుండా, మరి దేవుని వాక్యము మన జీవితంలో ఫలించకుండా, దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని ఇంకెంతకాలం జీవిద్దాం? కాబట్టి నేడే క్రీస్తు ప్రభుల వారి వాక్యాన్ని అంగీకరించి, ఆయన మరి
రక్షణ ప్రణాళిక యందు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించినటువంటి క్రీస్తు ప్రభుల వారి మరి నామమందు విశ్వాసముంచి ఆ దేవుని పరలోక రాజ్యంలో, దేవుని నిత్య రాజ్యంలో పాలిభాగస్థులం అవుదాం. మరటి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మ కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చి పడిన వారమై ఉన్నప్పుడు సైతం మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకరక్షకుడుగా మా కొరకు ఈ లోకంలోనికి పంపించి మా పాపముల నుండి, దోషముల నుండి మమ్మల్ని విడిపించి మీ నిత్య రాజ్యమునకు, మీ పరలోక రాజ్యమునకు వారసులుగా చేయడానికి మీరు మా కొరకు అనుగ్రహించినటువంటి మీ యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని బట్టి అయా మీ జీవము కలిగిన మాటలను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అట్టి వాక్యము అయ్యా మా హృదయం అనేటువంటి నేలలో, మా హృదయం అనేటువంటి మరి స్థలములలో మేము భద్రపరచుకొని ప్రభా మీ వాక్యముల యందు, మీ మాటల యందు నమ్మిక ఉంచి క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని రాజుగా, ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించి ప్రభా మీ రక్షణ పొందుకునే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ, ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేతముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మరి ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను దర్శించండి నాయన. బిడ్డల హృదయాలు మీ వాక్యమును హత్తుకొని మీ వాక్యాన్ని విన్న వాక్యాన్ని భద్రపరుచుకొని తమ హృదయాల్లో ఫలింపజేసుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మరి వారి హృదయం అనేటువంటి నేలను మీ కొరకు సిద్ధపరిచి మీ వాక్యమును మరి ఫలింపజేయడానికి అనుకూలమైనటువంటి హృదయాలుగా మలచమని అయ్యా వారి హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరి చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.